సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి కంప్లీట్ ఫారెక్స్ కోర్స్ ఏదైతే స్టార్ట్ చేసామో అందులో 5th ఎపిసోడ్ అనమాట. సో నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. సో బ్రో, బైనరీ స్ట్రాటజీ మొన్న మీరు చెప్పిన స్ట్రాటజీ బాగుంది, ఇంకో వేరే స్ట్రాటజీ చెప్పండి బైనరీ కోసం అని. అప్పుడు నాకు అర్థమైంది, దీన్ని ఫారెక్స్ని బైనరీని సేమ్ అనుకుంటున్నారు, నేను చెప్పేది బైనరీ ట్రేడింగ్ అనుకుంటున్నారు చాలామంది. బైనరీ ట్రేడింగ్కి ఫారెక్స్ ట్రేడింగ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది చెప్దామని ఈ వీడియో చేస్తాను నేను. ఇది వెరీ ఇంపార్టెంట్. బైనరీ అండ్ ఫారెక్స్ ట్రేడింగ్ సేమ్ కాదండి, ఇందులో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఈ వీడియో ఆల్రెడీ కొంతమంది ఎవరైతే బైనరీ ట్రేడింగ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళని హట్ చేసి ఉండొచ్చు, బట్ నేను రియాలిటీ చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల అందరూ మారకపోవచ్చు, అట్లీస్ట్ కొంతమంది 1% అయినా ఆ బైనరీని వదిలి రియల్ ట్రేడింగ్, ఫారెక్స్ అనే కాదు, ఇండియా స్టాక్ మార్కెట్ కానీ ఇన్వెస్టింగ్ కానీ ఎలాంటి సెగ్మెంట్లోకి వెళ్ళా పర్లేదు, కానీ ఈ ఫారెక్స్ అనే దాని నుండి బైనరీ నుండి బయటకు వస్తే అదే చాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో బైనరీ అంటే ఏంటి, ఆ ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఆ స్కామ్, అందులో ఉన్న నెగిటివ్స్ ఏంటి, బ్రోకర్స్ ఎలా మ్యానిపులేట్ చేస్తారు, అల్టిమేట్గా మనం ఏం చేయాలి అనేది కంప్లీట్ ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ ఎండ్ వరకు మీకు డెఫినెట్లీ నచ్చుద్ది. సో ఆల్రెడీ ఈ కోర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారో ఈ వీడియో చూస్తున్న లైక్ అయితే ఒక చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అది మాత్రం మర్చిపోద్దు. సో ఇంకా మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మనం అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్, మనం బైనరీ ట్రేడింగ్ ఎందుకు చేయకూడదు అని తెలుసుకునే ముందు అసలు బైనరీ ట్రేడింగ్ అంటే ఏంటి. సో బైనరీ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఎలాంటి బ్రోకర్స్ కానీ వాటి గురించి కానీ చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఆ నేమ్స్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదనమాట. సో అందుకోసమనే సో ఈ బైనరీ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ట్రేడింగ్ అన్నా బైనరీ ఆప్షన్స్ అన్నా సేమ్ అనమాట. ఒక ఫిక్స్డ్ టైంలో, అది 1 minute అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు, 3 minutes అవ్వచ్చు, ఆ ఫిక్స్డ్ టైంలో మీరు బై ఆర్ సెల్ చేస్తారు. బై సెల్ కూడా కాదు, మీరు పైకి వెళ్ళొద్దా కిందకి వెళ్ళొద్దా ప్రిడిక్ట్ చేయాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ దగ్గర నుండి మీరు అనుకున్న ప్రైస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ నుండి మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ప్రిడిక్ట్ చేయాలి అంతే. జస్ట్ బై అప్ డౌన్ అంతే, అంతకు మించి ఏముండదు. దీన్ని మనం బైనరీ ట్రేడింగ్ అన్నాం. దానికి మీరు ప్రిడిక్ట్ చేసింది రైట్ అయితే మీకు ఒక ఫిక్స్డ్ పేఅవుట్ ఇస్తాడు. అంటే ఇంత మూవ్ అయింది కదా అంత పేఅవుట్ అని ఉండదు, వాడు అనుకున్నదా ఫిక్స్డ్ పేఅవుటే మీకు ఇస్తాడు. దీన్నే మనం బైనరీ ట్రేడింగ్ అంటాం. సో నెక్స్ట్ దీన్ని ఎలా ట్రేడ్ చేస్తారు, ఇంకొంచెం ఇన్డెప్త్గా దీన్ని ఎలా ట్రేడ్ చేస్తారంటే బైనరీ ట్రేడింగ్ని, ఇందులో ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి కాల్ ఆర్ పుట్ అనమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తుందంటే కాల్ సెలెక్ట్ చేసుకుంటారు, మార్కెట్ డౌన్కి వెళ్తుందంటే పుట్ సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా ఫిక్స్డ్ టైంలో 30 secondsలో పైకి వెళ్తుందా, 1 minute ఆర్ 5 minutesలో పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పేదాన్ని మనం బైనరీ ట్రేడింగ్ అయితే అంటాం అనమాట. సో ఇన్ కేస్ మీరు రైట్ అనుకోండి, మీరు చెప్పినట్టు మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, మీకు 80% అనేది ఇస్తారు. ఓకే, 80% ప్రాఫిట్స్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ మీరు లూజ్ అయితే మీ దగ్గర 100% మనీ తీసుకుంటారు. సో ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. సో మీరు లూజ్ అయితే 100% తీసుకుంటారు, వాళ్ళు మీరు రాంగ్ అయితే మీరు లూజ్ అయితే 100% తీసుకుంటారు, మీరు రైట్ అయితే 80% ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది తెలియాలంటే, మీరు ఒక 100 రూపీస్ని యూరో యూఎస్డి పైకి వెళ్తుందని చెప్పారనుకోండి, అంటే 1 minute ఫర్ ఎగ్జాంపుల్ మా యూరో యూఎస్డి అని ఈ ప్రైస్ దగ్గర ఉంది, 1 minute మార్కెట్ ఈ ప్రైస్ కంటే పైనే ఉంటుంది. క్లోజ్ అయ్యే టైం 1 minute ఎక్కడైతే క్లోజ్ అవుద్దో మీరు తీసుకున్న ఏరియా నుండి పైన ఉండాలి. సో అలా మీరు అయితే బెట్ చేశారు అనుకుందాం. ఓకే, సో అప్పుడు నిజంగానే పైకి వెళ్ళింది అనుకోండి, మీకు ఇక్కడ 180 రూపీస్ ఇస్తాడు. అంటే మీ 100 రూపీస్కి 80 రూపీస్ కలిపేసి ఇస్తాడు. అదే మీరు లూజర్ అనుకోండి, మీ 100 రూపీస్ కంప్లీట్గా తీసుకుంటాడు అనమాట 1 minute. సో ఇలా అనేది ఈ మార్కెట్ అనేది వర్కౌట్ అవుద్ది అనమాట. మీరు విన్ అయితే 80 రూపీస్, లూజ్ అయితే 100 రూపీస్. అంటే మీరు ఇక్కడ సింప్లీ ఎస్ ఆర్ నో ట్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఫండమెంటల్స్ ఆర్ టెక్నికల్స్ ఇన్వాల్వ్ అవ్వవు. ఎస్ ఆర్ నో అంటే మీరు ఈ రెండే ఉంటాయి అనమాట ఆప్షన్స్. అలా కాల్ పుట్ ఉంటుంది. సో ఇలా మీరు ట్రేడ్ చేస్తున్నారు అనమాట. ఇది బైనరీ ట్రేడింగ్ గురించి వచ్చేసరికి. సో నౌ ఎందుకు పీపుల్ బైనరీ ట్రేడింగ్కి ఎడిక్ట్ అవుతున్నారు? ఎక్కువ మంది బైనరీ ట్రేడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఓకే, మనకి యాడ్స్లో చూపించినట్టు జస్ట్ మనం ఇక్కడ కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్తే మనీ వస్తుంది, పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మార్కెట్ కిందకి వెళ్తే మనీ వచ్చింది. ఇలా చూపించనే మీరు మ్యానిపులేట్ అయితే చేస్తున్నారనమాట. చాలా సింపుల్గా కనిపిస్తుందని. సో దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే యాడ్స్ వస్తాయి చూడండి, ఇవి మరీ స్టూపిడ్గా ఉంటాయి అనమాట. ఒక పర్సన్ ఉంటాడు, కంప్లీట్ డల్ అయిపోయి ఉంటాడు, మనీ ఉండదు, ఏముండదు. ఆయన ఒకేసారి మనం చూసేసరికి ఏమవుద్ది, ఇలా బై చేసేసరికి 1 minute ప్రాఫిట్స్ అనేది వచ్చేస్తే ఆ మనీతో ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్టు. ఆర్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇంకేముంటాయి, మన సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక స్క్రీన్ కనబడుద్ది, అతను బై ఆర్ సెల్ చేస్తాడు, 1 lakhs of rupees కరెన్సీస్ అనేది దాని మీద గీసిరుతాడు అనమాట. ఇలాంటివన్నీ చూపిస్తుంది అనమాట, ఏదో మనీలో మునిగి తేలుతున్నట్టు. సో అండ్ ఆల్సో ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇది గేమ్లా చూస్తారు. ఇది నిజానికి గేమ్, ఇది ఒక రియల్ ట్రేడింగ్ కాదు, ఇది గేమ్లా కనిపించొద్దు అనమాట ఈజీగా. సో అందుకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు అనమాట బిగినర్స్. మెయిన్లీ ఇందులో ఉండే రిస్క్ తెలియకుండా చాలామంది బిగినర్స్ అయితే అట్రాక్ట్ అయిపోతారు. ఇది చాలా మిస్టేక్ అనమాట.
ఇంకో అనదర్ థింగ్ వచ్చేసి మినిమం డిపాజిట్ $10 చేస్తే చాలు. దీనికి ఎక్కువ డిపాజిట్ అవసరం. $10 డిపాజిట్ చేస్తే మీకు ట్రేడ్ చేసేయచ్చు అనమాట. ట్రేడింగ్ అంటారు బట్ కాదు, ట్రేడ్ చేసేయచ్చు. అంటే మీరు పర్ ట్రేడ్కి $1 పెట్టుకొని ఈజీగా నేను డబ్బులు సంపాదించవచ్చు కదా అనుకుంటారు. సో వెల్కమ్ బోనసెస్. మీరు ఎలాంటి ఫారెక్స్ మార్కెట్ చూడండి, ఇండియా స్టాక్ మార్కెట్ చూడండి, ఎలాంటి బ్రోకర్స్ కూడా వెల్కమ్ బోనస్ అనే ఎవరు వీళ్ళు ఇస్తారనమాట. వెల్కమ్ బోనస్ ఇది ఒక గేమే. గేమ్స్లోనే కదా మనకి వెల్కమ్ బోనస్ కానీ ఇంకేమైనా ఇస్తారు, గేమ్స్లో ఇస్తారు. మనకి ఎలాంటి ఫారెక్స్ రియల్ ట్రేడింగ్లో మనం మనీ పెట్టి ట్రేడ్ చేసుకోవాలి కానీ గేమ్లోనే వెల్కమ్ బోనస్ ఇస్తారు. అది కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి అవ్వదు. సో నేను కూడా దీనికి బాధితుడినే. స్టార్టింగ్ నా 6 months 1 year బైనరీ ట్రేడింగ్లోనే ఉండిపోయాను. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. టెక్నికల్గా కానీ, ఫండమెంటల్స్గా కానీ, మెంటల్లీ కానీ, అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఫేస్ చేశాను. మనీ లూజ్ అయ్యాను, కోర్సెస్ తీసుకున్నాను, చాలా అంటే చాలా లూజ్ అయ్యాను. మీరే కాదు, నేను దీనికి బాధితుడినే. దాని తర్వాత రియాలిటీ తెలుసుకొని బయటకు వచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారెక్స్కి బైనరీకి ఉన్న డిఫరెన్స్ అయితే చూద్దాం అనమాట. ఫారెక్స్కి బైనరీకి ఉన్న డిఫరెన్స్. ఫస్ట్ థింగ్, బైనరీ అనేది సింప్లీ చెప్పాలంటే ఒక గ్యామ్లింగ్ లాంటిది. ఎస్ఆర్ను 1 minute చేస్తారనమాట. ఇది ఒక గ్యామ్లింగ్ లాంటిది. సారీ మీకు ఇది హార్ష్గా అనిపించవచ్చు. సో ఇది రియాలిటీ. బట్ అదే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చూసుకుంటే మీరు ఇందులో ఏంటంటే మార్కెట్ అనాలిసిస్ చేస్తారు, ఎంట్రీ వదిలేండి, ఎక్కడైనా ఎంట్రీ తీసుకుంటారు. కానీ మీకు స్టాప్ లాస్ ఏదైతే ఉందో మీకు బైనరీలో పెట్టుకోవడానికి అవ్వదు. ఓకే, స్టాప్ లాస్ పెట్టకుండా ఎలా? మీరు పెట్టే ఏదైతే ఒక ట్రేడ్కి ఎంత మనీ అని పెడతారో అదే మీ స్టాప్ లాస్. ఒక టేక్ ప్రాఫిట్ పెట్టుకోవడానికి ఉండదు. ఓకే, ఒక స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఉండదు, ఒక టేక్ ప్రాఫిట్ పెట్టుకోవడానికి ఉండదు. మీ రిస్క్ని మేనేజ్ చేయడానికి అవ్వదు. అసలు రిస్క్ని మేనేజ్ చేయలేని ట్రేడింగ్ అసలు ఏం ట్రేడింగ్ అది? అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెగిటివ్, మీరు ఇక్కడ బై చేశారు, మీకు నెగిటివ్గా వస్తుంది అనుకోండి, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, మీకు అర్థమైపోయింది ఓకే ఇంక ఇది కిందకి పైకి వెళ్ళదు, సో ఇది మనకి క్లోజ్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ రిస్క్ మేనేజ్ చేసుకుని ఆఫ్ ద పొజిషన్ ఆర్ ఫుల్ ట్రేడ్ క్లోజ్ చేస్తారు. మీకు అలాంటి ఆప్షన్ ఉంటుంది. ఆర్ మీకు మార్కెట్ పైకి వెళ్తుంది, మీరు ఏం చేస్తారు, బ్రేక్ ఈవెన్ తీసుకురావడం కానీ, ఆర్ మీరు ప్రాఫిట్స్ ఇక్కడ సెక్యూర్ చేసుకోవడం కానీ, ఇలాంటి రిస్క్ని మేనేజ్ చేసుకుంటారు అనమాట. రిస్క్ అండ్ ప్రాఫిట్స్ని మేనేజ్ చేసుకుంటారు. ఇది రియల్ ట్రేడింగ్. బట్ బైనరీ ట్రేడింగ్ మీరు బై చేశారంటే ఇంక అంతే, దాన్ని మీరు ఇంకెలా మేనేజ్ చేసుకోవడానికి ఉండదన్నమాట. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్, ఇది రెగ్యులేటెడ్ బ్రోకర్స్ కాదు. అట్లీస్ట్ ఎక్స్ఎన్ఎస్ మన ఇండియాలో ఇల్లీగల్ అవ్వచ్చు కానీ అదర్ కంట్రీస్లో రెగ్యులేటెడే అది. సో చాలా మంచి రెగ్యులేటర్స్ ఉన్నారు. బట్ దీనికి ఎలాంటి రెగ్యులేటర్స్ ఉండవు. ఇంకా తెలుసుద్ది అనమాట. దీని రియాలిటీ మీకు చెప్తాను. ఎలాంటి రెగ్యులేటర్ ఉండదు ఇందులో, ఎలాంటి రియల్ ట్రేడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వనమాట. మీకు ట్రేడింగ్ స్కిల్స్, ట్రేడింగ్ అంటే టెక్నికల్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, ఇలాంటివి ఏవి మీకు ఇంప్రూవ్ అవ్వ ఇందులో. ఓకే, సో నెక్స్ట్, ఇది ఎందుకు డేంజరస్? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు డేంజరస్, దీన్ని ఎందుకు మనం ట్రేడ్ చేయకూడదు అంటే, ఫస్ట్ థింగ్, నో రియల్ మార్కెట్ ఎగ్జిక్యూషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏదైతే ట్రేడ్స్ ప్లేస్ చేస్తున్నారో, మరి ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ ఫారెక్స్లో కానీ ఏమవుతాయి, రియల్ మార్కెట్లోకి మీకు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ మీరు ఇక్కడ రియల్ మార్కెట్స్లోకి ఎగ్జిక్యూట్ అవ్వవు, బ్రోకర్స్ టెర్మినల్లోకి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇవి అంతే. సో మీరు బైనరీలో చూసుకుంటే, మీరు యూజువల్గా ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక బయ్యర్ ఉండాలి, ఒక సెల్లర్ ఉండాలి. కానీ మీ ఇక్కడ బయ్యర్, మీరు ఆపోజిట్లో ఏం చేస్తారు, మీకు బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెక్స్ బ్రోకర్స్ కానీ వీళ్ళు కానీ మీకు ఒక సెల్లర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే ఒక లిక్విడిటీ ప్రొవైడర్స్, బ్యాంక్స్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆర్ ఒక మీలాంటి పర్సన్ అవతల బై చేసేవాళ్ళు ఆర్ సెల్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనకి బైనరీ ట్రేడింగ్లో మీకు బ్రోకరే ఆపోజిట్లో రోల్ అనేది ప్లే చేస్తారనమాట. మీరు బై చేశారనుకోండి, ఆపోజిట్లో బ్రోకర్ అనేవాళ్ళు సెల్ చేస్తారు. మీరు సెల్ చేశారనుకోండి, ఆపోజిట్లో బయ్యర్ అనేవారు బ్రోకర్ అనే వాళ్ళు బై చేస్తారు. వాళ్ళే మీకు ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తారు ఆపోజిట్లో. అంటే మీకు ఎలాంటి రియల్ మార్కెట్లోకి మీ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో బ్రోకర్స్ ఇక్కడ మీరు, అంటే బ్రోకర్స్ ఇక్కడ మీరు విన్ అవుతున్నారంటే మీరు ఇక్కడ లూజ్ అవుతారు, మీరు లూజ్ అవుతున్నారంటే బ్రోకర్స్ విన్ అవుతారు అనమాట. ఓకే, ఇక్కడ బ్రోకరే లిక్విడిటీ ప్రొవైడర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిక్విడిటీ ప్రొవైడర్ అంటే తెలియకపోతే ఇది వెరీ ఇంపార్టెంట్ వాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఒక పర్సన్ ఉన్నారు, మీకు రియల్ మార్కెట్లోకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీకు ఒక బయ్యర్ ఒక సెల్లర్ ఇద్దరు ఉండాలి కదా. మీరు ఇక్కడ ఏంటి, ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడర్స్ అనే ఉంటారు. మీరు ఇక్కడ బై చేశారంటే మీకు సెల్ చేసే వాళ్ళు కావాలి కదా. సో లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటే వీళ్ళే, బ్యాంక్స్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మీకు ఆపోజిట్లో ఆటోమేటిక్గా మీరు బై చేస్తే వాళ్ళు సెల్ చేస్తారనమాట. ఇలా లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ బ్యాంక్స్ ఇవేముండవు, బ్రోకరే. అన్ని లిక్విడిటీ ప్రొవైడర్ కూడా బ్రోకరే. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మీ ట్రేడ్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రోకర్కి తెలుసు మీ ట్రేడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది. టైం ప్రెజర్, ఇది మోస్ట్ స్టూపిడ్ థింగ్ అనమాట. టైం ప్రెజర్ అసలు 1 minute 5 minutes 30 seconds ఇందులో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్స్ కూడా 1 minute వస్తుంది. అసలు 1 minute మీకు ఏం లాజిక్ ఉంటుంది బ్రో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి? ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఫారెక్స్లో కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ ఫండమెంటల్ చెక్ చేస్తాం, టెక్నికల్స్ చెక్ చేస్తాం, ఎవ్రీథింగ్ అనమాట, ఎంట్రీ ఎగ్జిట్స్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేస్తాం. కానీ 1 minute మీరు అసలు ఏం అనాలిసిస్ చేస్తారు? 1 minute మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది అనేది ఎలా చేయగలరు ఎవరైనా సరే? నెక్స్ట్ 1 minute మార్కెట్, ఇదేం లాజిక్? అందులో లాజిక్స్ ఏముంటాయి?
సో నెక్స్ట్ టూ మచ్ గ్యాంబ్లింగ్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇందులో లక్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంటుంది. రియల్ అనాలిసిస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు కంప్లీట్ 1 minute ట్రేడ్ చేస్తే మీకు బై ఆర్ సెల్ వచ్చేది మహా అయితే ఒక రిజెక్షన్స్ చూస్తారు, కన్ఫర్మేషన్ క్యాండిల్ చూస్తే బై చేస్తారు. అంతకు మించి ఇందులో అనాలిసిస్ అంటే ఏమీ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ చెప్పాను కదా 1 minute మీరు ఏం అనాలిసిస్ చేస్తారు, ఒక రియల్ అనాలిసిస్ 1 minute ఎలా చేయగలరు? 1 minute మీకు ఏం తెలుస్తుంది, మార్కెట్ ఈ స్టాక్ ఇటు మూవ్ అవుద్దా, ఈ ఈ కరెన్సీ అనేది ఇటు మూవ్ అవుద్ది అనేది లోయెస్ట్ ప్రాబిలిటీ. ఇది ఒక మెయిన్ థింగ్. సో లోయెస్ట్ ప్రాబిలిటీ మీకు ఇందులో 56-60% విన్ రేట్ ఉన్నా కూడా మీరు బ్రేక్ ఈవెన్ రాలేరు. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర ఉంటారు. అంటే మీరు 60% విన్ రేట్ ఉన్నా కూడా మీరు ప్రాఫిట్స్లో ఉంటారు, బ్రేక్ ఈవెన్ లాసెస్లోనే ఉంటారు. ఓకే, ఇంకా అదే మీరు స్టాక్ మార్కెట్ అండ్ ఫారెక్స్ మార్కెట్ చూసి మీకు 40% విన్ రేట్ ఉన్నా మీకు బెటర్ రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంటే మీరు సర్వైవ్ అవ్వచ్చు. ఇక్కడ అలాంటివి ఉండవు కదా. నెక్స్ట్ మీకు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్లో సేమ్గా మూవ్ అవ్వదు అనమాట, సరిగ్గా మూవ్ అవ్వదు అనమాట ఇది టైం ఫ్రేమ్స్లో. దానివల్ల మీరు హ్యూజ్ లాసెస్ అనేవి ఫేస్ చేస్తారు. సో ప్రిడిక్టింగ్ క్లోజింగ్ ప్రైస్ ఇది అసలు ప్రతిదీ ఇందులో స్టూపిడ్గా అనిపిస్తుంది. ఎందుకు ఇది అంటున్నానంటే అసలు క్లోజింగ్ ప్రైస్ ఎవరు ప్రిడిక్ట్ చేయగలరు? ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద అనలిస్టులు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఏం చేస్తారంటే ఇప్పుడు 90,000 రూపీస్ ధర ఉందనుకుందాం, గ్రామ్ గోల్డ్ 90,000 రూపీస్ ధర ఉంటే లెట్స్ సే 10 grams. వాళ్ళు ఏం చెప్తారు, ఒక 95,000కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే 1 lakh వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్తారు. అంతేగాని 1 lakh దగ్గరే క్లోజ్ అవుద్ది, గోల్డ్ అక్కడే ఆగుద్దని ఎవరు చెప్పరు. కానీ మనం బైనరీ ట్రేడింగ్లో అదే ప్రిడిక్ట్ చేయరు. క్లోజింగ్ ప్రైస్ అంటే మీరు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు, దీనిపైనే క్లోజ్ అవ్వాలని ప్రిడిక్ట్ చేస్తారనమాట. ఇది ఎక్కడ లాజిక్? ఓకే, క్లోజింగ్ ప్రైస్ ఎవరు ప్రిడిక్ట్ చేయరు. ఎవరైనా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు మార్కెట్లో, ఈ టార్గెట్ రీచ్ అయ్యేసరికి వాళ్ళు టేక్ ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటారు, మనీ అనేది. సో నెక్స్ట్ అసలు ఫండమెంటల్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు. ఇందులో ఫండమెంటల్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకంటే 1 minute ట్రేడ్ ఓపెన్ అవుతుంది, 1 minute ట్రేడ్ క్లోజ్ అవుతుంది. ఇంకా అక్కడ ఫండమెంటల్స్కి ఎక్కడ ఛాన్స్ ఉంది? కానీ మార్కెట్ని మూవ్ చేసేది ఏంటి? ఫండమెంటల్స్ కదా, టెక్నికల్స్ కాదు కదా. సో నెక్స్ట్ హై రిస్క్ లో రివార్డ్, ఇది ఒకటి. సో మనం చూసుకుంటే వీళ్ళేంటి, మీరు విన్ అయ్యారు అనుకోండి, వీళ్ళే డిసైడ్ చేసేస్తారు ఎంత ఇవ్వాలనేది. 70% కానీ 90% కానీ మీరు పెట్టిన క్యాపిటల్లో ఇస్తారు. కానీ మీరు లూజ్ అయితే 100% మనీ తీసుకుంటారు అనమాట. మీరు విన్ అయితే 70% ఇస్తారు. అంటే మీరు ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, మీరు విన్ అయితే మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటారు, సారీ లూజ్ అయితే 100 రూపీస్ తీసుకుంటారు. మీరు విన్ అయితే మాత్రం 70 రూపీస్ ఇస్తారంట. సో ఇది ఎక్కడ బిజినెస్? అట్లీస్ట్ 1:1 అని ఉండాలి కదా. సో మీకు 50% యాక్యురసీ ఉన్నా కూడా మీరైతే సర్వైవ్ అవ్వలేరు, లూజ్ అవుతూనే ఉంటారు. సో నెక్స్ట్ ఇది ఎడిక్షన్ లైక్ గ్యాంబ్లింగ్ అనమాట. నిజంగానే ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా ఎడిక్ట్ అవుతారు అనమాట. రియల్ ట్రేడర్ ఏం చేస్తారు, వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు, ట్రేడ్ చేస్తారు, ఆపర్చునిటీ లేకపోతే ట్రేడ్ చేయడం ఆపేస్తారు. కానీ ఇది అలా కాదు, మీ చేతిలోనే ఉంటుంది, ఎవ్రీథింగ్ మీ చేతిలోనే ఉంటుంది. 1 minute మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో 1 minute ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మీరు లాసెస్ ఫేస్ చేసే కొద్దీ ట్రేడ్స్ ప్లేస్ చేస్తూనే ఉంటారు అనమాట. మీకు మీ మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండదు మీకు ఈ బైనరీ ట్రేడింగ్లో. ఓకే, ఓవర్ ట్రేడింగ్ కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తూనే ఉంటారు. నేనే మెయిన్ విక్టిమ్ దీనికి. ఓవర్ ట్రేడింగ్ తెగ చేసేవాడిని అనమాట బైనరీ ట్రేడింగ్లో. సో సైకాలజీ కంప్లీట్గా మీ సైకాలజీ అయితే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఈజీగా ఎమోషన్స్కి అనేది ట్రిగ్గర్ అయిపోతారు. బ్రదర్ నా మాట వినండి, ఎందుకు చెప్తున్నాను, బైనరీ ట్రేడింగ్ అనేది రియల్ ట్రేడింగ్ కాదు. మీ ఎమోషనల్గా చాలా ట్రిగ్గర్ అయిపోతారు. మీకు మీరు ఆలోచించుకోండి ఎన్నిసార్లు అలా అయ్యారనేది. ఓకే, సో నెక్స్ట్ హై పేఅవుట్ మార్కెట్. వీళ్ళు మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఏం చెప్తారు, మేము ఇంత పే చేస్తాం, 90% పే చేస్తాం, 80% పే చేస్తూ ఉంటారు. బట్ ఇన్ రియాలిటీ చాలాసార్లు వాళ్ళు ఏంటి 60%, 70% కూడా పే చేస్తారు. దానికి వేరే స్టూపిడ్ రీజన్స్ చెప్తారనమాట. ఈ రీజన్స్ మీద ఇంత అనేది. ఓకే, సో ఇంకొక మెయిన్ థింగ్ రిఫ్యూజింగ్ విత్డ్రాల్స్ అండ్ అకౌంట్ బ్లాకింగ్. నేను పర్సనల్గా ఇది ఫేస్ చేశాను. అంటే నాకు తెలిసిన ఫ్రెండే $1000 ఎర్న్ చేశాడు. అంటే 1 dayలోనే వాళ్ళకి అర్థమైపోయింది ఇతని దగ్గర నుండి మనం ఎర్న్ చేస్తూ ఉంటే మనం ప్రాఫిట్స్ తినని. అతని అకౌంట్ బ్లాక్ చేశారు అండ్ విత్డ్రాల్ కూడా ఇవ్వలేదు. కంప్లీట్గా అతను కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో ఆ మనీ పెట్టేశాడు అనమాట ఇందులో. సో కంప్లీట్గా విత్డ్రాల్స్ బ్లాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బైనరీ బ్రోకర్ ఉందంటే వాళ్ళ కంపెనీ క్లోజ్ చేయరు, మీ దగ్గర మనీ తీసుకొని మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు, వేరే పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా ప్రాఫిట్లో ఉంటే వాళ్ళు బ్లాక్ చేసేస్తారు, వేరే పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఇలా అనేది వీళ్ళు దందా అనేది నడిపిస్తారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ట్రూత్ మాట్లాడుకుందాం. అసలు ఈ బైనరీ ఆప్షన్స్ గురించి ఎలా రన్ అవుతున్నాయి, అసలు వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారో ట్రూత్ మాట్లాడుకుందాం. బ్రోకర్స్ అనేవాళ్ళు స్కామర్ మ్యానిపులేషన్ ఎలా చేస్తారు ఇందులో? ఫస్ట్ థింగ్ ప్రైస్ మ్యానిపులేషన్. మీకు ఓవరాల్గా చూసుకుంటే చార్ట్స్ అనేవి సేమ్ కనిపించవచ్చు, డైలీ టైం ఫ్రేమ్లో 4 hours, 1 hour. కానీ వీళ్ళు మెయిన్ టార్గెట్ ఎక్కడ 1 minute టైం ఫ్రేమ్. ఎందుకంటే వీళ్ళకి మెయిన్గా ట్రేడ్ చేసేది 1 minuteలోనే. సో అక్కడ మిల్లీ సెకండ్స్లో వినేది మ్యానిపులేట్ చేస్తారన్నమాట ప్రైస్ని. ఓకే, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిలే, మీకు ఆర్డర్స్ వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వవు. మీరు ఒకసారి లాజిక్గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే అదే సెకండ్లో వేరే వాళ్ళు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఎలా దొరుకుతారు?
అంతే కదా! మీరు ఒక 1 అవర్‌లోనో, ఇంతలోనో మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక ఆపోజిట్ బయ్యర్ ఆర్ సెల్లర్ దొరకడం ఈజీ. బట్ మీకు జస్ట్ సెకండ్స్‌లోనే 10 సెకండ్స్‌లో, 1 మినిట్‌లోనే ఎలా ట్రేడ్ అవతల బై ఆర్ సెల్ చేసేవాళ్ళు దొరుకుతారు. ఓకే. బైనరీ ఆప్షన్స్ అనేవి ఎలా బైనరీ బ్రోకర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రొప్రైటరీ సాఫ్ట్‌వేర్స్ తీసుకుంటారనమాట. ఇదేంటి MT4, MT5లా కాదనమాట. మీకు ఫారెక్స్ బ్రోకర్స్ తీసుకుంటే MT4, MT5 అయితే ఎలా అయినా అయ్యి ఉంటారు. వీళ్ళు అలా ఏముండదు. వీళ్ళు ఓన్ బ్రోకర్‌లోనే, ఓన్ టెర్మినల్‌లోనే మనం ట్రేడింగ్ అనేది చేయాలి. వేరే టెర్మినల్‌లో ట్రేడ్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళ ఆటలు ఉండవు, సాగవు కదా! అంటే వీళ్ళు నచ్చినట్టు మూవ్ చేయలేరు కదా! వీళ్ళకి ఎలాంటి రెగ్యులేషన్ ఉండదు. అంటే వీళ్ళకి మాకు సెబీ లాంటి రెగ్యులేటర్స్ ఎవరు ఉండరనమాట. సో వీళ్ళకి ఏదైతే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటదో వాళ్ళ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటదనమాట. వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు. సో వీళ్ళేం చేస్తారు, వీళ్ళు ఎక్స్‌పైరీ టైమ్స్ ఏవైతే డిజైనింగ్ చేసుకున్నారో కూడా అలానే డిజైన్ చేస్తారనమాట. 1 మినిట్, 30 సెకండ్స్, 5 మినిట్స్ అవి ఏం చేయడం, అవి ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. నెక్స్ట్ 5 మినిట్స్, 1 మినిట్‌లో ఏం జరుగుద్దని అంతా మనం ఎలా చెప్పగలం? జస్ట్ 1 మినిట్‌లో ఏం దానికి లాజిక్ ఉంటది చెప్పాను కదా ఆల్రెడీ. సో మెనీ ప్లాట్‌ఫామ్స్ ఏంటంటే ఫేక్ క్యాండిల్స్ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. ఫేక్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తారు. ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను బైనరీ ట్రేడింగ్‌లో. వాళ్ళు విక్స్ స్పైక్స్ వస్తాయి. సడెన్‌గా స్పైక్స్ వస్తాయి. ఎందుకో తెలీదు. క్యాండిల్ అనేది ఒకేలా క్లోజ్ అవ్వదు. ఓకే. సో మీ నెక్స్ట్ సో బ్రోకర్స్‌కి ఏంటంటే మీ ట్రేడ్ అయితే ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళు ఫుల్ కంట్రోల్ ఉంటది. ఎందుకని మీరు ఇక్కడ ఈ ఏరియాలో బై చేస్తున్నారంటే మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీరు ఇక్కడ బై చేస్తున్నారని మీకు తెలుసు కదా! ఓకే. నేను 100 అనే ప్రైస్ దగ్గర బై చేస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ మీకు ఆపోజిట్‌లో ఎవరు సెల్ చేస్తున్నారు? బ్రోకర్. బ్రోకర్ కూడా వాళ్ళకి తెలుసు కదా! ఓకే. 100 దగ్గర సెల్ చేస్తున్నాను. ఇలా మీలాంటి వాళ్ళు ఒక 1000 మంది, 10 లక్షల మంది ఇలా చేశారనుకో, ఓకే. ఇక్కడ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యున్నాయి. వీళ్ళెవరికీ ప్రాఫిట్స్ వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు ఇంటెన్షనల్‌గా మార్కెట్‌ని కిందకి మూవ్ చేస్తారు. ఓకే. మీకు లాస్ వచ్చేలా చేస్తారు. అప్పుడు వాళ్ళకనేది లాస్ వస్తది. బట్ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంతమంది ఒక 10 మంది, 20 మంది సెల్ చేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు వీళ్ళతో పాటు ప్రాఫిట్ వస్తదనమాట. వాళ్ళేమనుకుంటారు మాకు ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ అది వర్కౌట్ అయ్యేది. స్టాప్ లాస్ అంటే చెప్పాను కదా! ఇప్పుడు స్టాప్ లాస్ అంటే చాలా ఎక్కువ ఉంటది. స్ప్రెడ్ న్యూస్ వచ్చేసరికి ఎస్పెషల్లీ స్ప్రెడ్ అనేది టూ మచ్‌గా చేస్తారనమాట వీళ్ళు. ఓకే. స్లిప్పేజ్ ఇది మరీ టూ మచ్. ఇది చాలా ఫేస్ చేసి ఉంటారు. మీరు ఆర్డర్ 1.200 ప్లేస్ చేశారనుకోండి. మీ ఆర్డర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది తెలుసా? 1.205 అంటే మీరు మీ ట్రేడ్ ఓపెన్ అవ్వడమే మీకు లాస్‌లో ఓపెన్ అవుద్ది. అంటే మీరు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ట్రేడ్ అనేది మీరు ఆర్డర్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏరియాలో మీకు ట్రేడ్ క్లోజ్ చేసినా కూడా లాసే అనమాట. సో ఇలా అనేది ఈ మార్కెట్స్ అనేవి స్టూపిడ్‌గా చేస్తారనమాట. తర్వాత ప్లాట్‌ఫామ్ ఫ్రీజ్. ఒక్కొక్కసారి సడెన్‌గా ఏమవుద్దో తెలీదు. ప్లాట్‌ఫామ్స్ అనేవి ఫ్రీజ్ అవుతే మన ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవ్వవు. ఓకే. చెప్పాను కదా! విత్‌డ్రాల్స్ అండ్ విత్‌డ్రాల్ ప్రాబ్లమ్ ఉంటది. అకౌంట్ ఫ్రీజింగ్. ఈ 2 ప్రాబ్లమ్స్ పర్సనల్‌గా నాకు చాలా జరిగాయి. అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయేవి. విత్‌డ్రాల్స్ ఇచ్చేవాళ్ళు కాదు. చాలా అంటే చాలా ఫేస్ చేశాను నేను. సో నెక్స్ట్ ఇందులో ఇంకోటి తెలుసా? ఏదైనా చాలా కంట్రీస్ అనేవి బైనరీ ట్రేడింగ్ అని బ్లాక్ చేశాయి. ఎందుకు బ్లాక్ చేశాయనేది చూడండి. ఇది నిజంగా లెజిట్. రియల్ అయితే బ్లాక్ చేయకూడదు కదా! ఎందుకు బ్లాక్ చేశాయి? ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఉంది. యూరోప్. సో వీళ్ళు ఏం చేశారు? 2018 నుంచే ఈ రిటైల్ ట్రేడర్స్ కంప్లీట్‌గా బ్యాన్ చేసేసారనమాట. ఎవరు బైనరీలో ఎవరైతే ట్రేడ్ చేస్తారో రిటైల్‌గా వాళ్ళు బ్యాన్ చేసేసారు. యూకే కూడా 2019లో కంప్లీట్‌గా బ్యాన్ చేసేసారు. అమెరికా ఏదైతే ఉందో సిబిఓఏ లీగల్ ఎక్స్‌చేంజ్ తప్పిస్తే మిగతా అన్ని బ్రోకర్స్‌ని ఇల్లీగల్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇండియాలో మనకు తెలిసిందే 100% ఇల్లీగల్. ఇజ్రాయెల్ కూడా అంతే కంప్లీట్‌గా బ్యాన్ చేశారు. ఈవెన్ అక్కడ మార్కెటింగ్ కూడా చేయకూడదు. ఒక బ్రోకర్ ఏదైతే ఉందో ఫారెక్స్ బైనరీ ఆప్షన్స్ బ్రోకర్స్ ఉన్నారు చూడండి. వాళ్ళు మార్కెటింగ్ కూడా చేయకూడదు. అంత స్ట్రిక్ట్ అనమాట ఇజ్రాయెల్‌లో. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, రష్యా అన్ని కంట్రీస్‌లో ఇవి రిస్ట్రిక్ట్ చేశారనమాట. బ్యాన్ చేశారు కొన్ని కంట్రీస్‌లో రిస్ట్రిక్ట్ చేశారు. సో కొన్ని మాత్రమే కంట్రీస్‌లో ఏవైతే అలౌ చేశారో వాటిలో మాత్రమే వీళ్ళనేది ఈ దందా నడిపిస్తున్నారనమాట. ఈ బిగినర్స్ అనేది టార్గెట్ చేయడానికి. సో నెక్స్ట్ 90% ఆఫ్ ద కంట్రీస్ ఏంటంటే ఈ బైనరీ ట్రేడింగ్‌ని కంప్లీట్‌గా రిస్ట్రిక్ట్ చేశారు. రిటైల్ ట్రేడర్స్ చేయకుండా. నిజంగా ఇది లెజిట్ అయితే ఎందుకు ఇంత రిస్ట్రిక్ట్ చేస్తారు ఇంత దారుణంగా? ఓకే. సో మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి డెవలప్డ్ కంట్రీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ అనేది వీటిని బ్యాన్ చేస్తారు. ఎందుకని ఇందులో గ్యాంబ్లింగ్ అండ్ స్కామ్ ప్రోన్ అనేది రన్ అవుతుందని చెప్పి కంప్లీట్‌గా కంట్రీస్ అనేది బ్యాన్ చేసి కొన్ని కంట్రీస్ అయితే రిస్ట్రిక్ట్ చేశాయి. ఓకే. సో నెక్స్ట్ కన్క్లూజన్ అల్టిమేట్‌గా నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు బైనరీ ట్రేడింగ్ అయితే స్టాప్ చేయడం చాలా బెటరు. ఇది రియల్ ట్రేడింగ్ కాదు. ఓకే. మీరు ఏం ఫోకస్ చేయాలంటే ప్రైస్ యాక్షన్, రిస్క్ మేనేజ్మెంట్, స్ట్రాటజీస్,
ఫండమెంటల్స్ వీటి మీద ఫోకస్ చేయాలి. స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి ఒక కోర్సులో. ఇందులోకి వచ్చేదే మెయిన్ రీజన్ అంటే కరోడ్పతి అయిపోదామని, ఓవర్ నైట్లో స్టార్ అయిపోదామని. అలా వర్కౌట్ అవ్వదు. ఓకే, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్సే మిమ్మల్ని నిలబడతాయి. గ్యామ్లింగ్స్ ఎప్పుడు మిమ్మల్ని లాస్లోకి తోసేస్తాయి. మీరు స్లోగా స్టడీగా విన్ అవుదాం అనుకుంటారా ఈ మార్కెట్లో ఉండగలరు. అలా కాకుండా నేను త్వరగా నాకు ప్రాఫిట్స్ వచ్చారని ఎప్పుడైతే మీరు అనుకున్నారో ఈ మార్కెట్ మిమ్మల్ని ఈజీగా బయటికి గెంతేసింది. సో ఎవరైతే నేను చెప్పింది కరెక్ట్, నా ఇన్ఫర్మేషన్ ఇంత చెప్పినా కూడా మీకు ఇది ఇంకా చేయాలనిపిస్తే చేయండి, అది మీ ఇష్టం. సో అట్లీస్ట్ కొంతమంది నేను బయటికి తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. సో ఎవరైతే నేను చెప్పింది రైట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, బైనరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియో మీదకి మళ్ళీ అగైన్ నెగిటివ్ చేస్తారనమాట. ఈ వీడియోని తొక్కేసేలాగా ఎక్కువ వెళ్ళకూడదని. సో ఎవరైతే రియల్ అట్లీస్ట్ మీరు చేంజ్ అయ్యారా అనిపిస్తే ఒక కామెంట్, ఒక లైక్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా, అసలు ఎందుకు చేయకూడదు ఏంటి అనేది ప్రతిదీ ఇన్డెప్త్గా చెప్పాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కోర్స్ ఇంకా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ అని కింద కామెంట్ చేయండి. మనం ఈ కోర్స్ని ఇలా కంటిన్యూ చేద్దాం.